శోభనాచల వ్యాఘ్ర నరసింహస్వామి వారి రథసప్తమి ఉత్సవాలు చాలా కోలాహలంగా భక్తులందరి ఆనందోత్సాహాలతో భక్తి ప్రపత్తులతో నిర్వహించబడతా ఉంది. ఎంతో మహిమ కలిగిన ఈ స్వామి ఎక్కడ కూడా నాకు తెలిసి శివకేశవులు ఒకే చోట ప్రత్యక్షమైనట్లు ఎక్కడ కూడా లేదు. ఈ క్షేత్రంలో మాత్రమే, ఆగిరిపల్లి క్షేత్రంలో మాత్రమే శివుడు నారాయణుడు ఒకటే చోట వెలయటం అనేది ఈ పుణ్యక్షేత్రం యొక్క మహత్యం అని చెప్పేసి మనం చేస్తాను. మరి దీన్ని ఇంకా ఎక్కువగా అభివృద్ధి చేయటానికి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఈ స్వామివారి ప్రాశస్త్యాన్ని తీసుకువెళ్ళటానికి కృషి చేయడం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాను. మరి ఆ స్వామి ఆశీస్సులతో ఈ ప్రాంత ప్రజలందరూ కూడా మరి సంతోషంతో ఆరోగ్యవంతంగా సుఖ సంతోషాలతో ఉన్నారు. మరి దీన్ని 1500 సంవత్సరాల ముందు నుంచే దీనికి చరిత్ర ఉంది. అంతకుముందు ఎప్పుడు వెలిశారో తెలియదు, కానీ మన దగ్గర ఉన్న చరిత్ర ప్రకారం 1500 సంవత్సరాల ముందే ఇక్కడ స్వామివారు వెలిశారు, శివుడు కేశవుడు కూడా. మరి ఇప్పటి వరకు కూడా తగినంత ప్రాచుర్యం కానీ తగినంత అభివృద్ధి కానీ జరగలేదనేది మరి అందరూ కూడా అనుకుంటున్నారు. మరి దీన్ని అభివృద్ధి చేయడం కోసం ఇప్పటికే 3.5 కోట్ల రూపాయలు కేటాయించి 2 కోట్ల రూపాయలతో ఘాట్ రోడ్డు నిర్మాణం పూర్తి చేశాం. ఇంకా సిమెంట్ రోడ్డు కూడా పూర్తి చేస్తాం. ఏదైతే శివకేశవులు దేవాలయాలు ఉన్నాయో కొండ మీద, కొండ శిఖరాగ్రాన, వాటిని పునర్నిర్మాణం చేయడం కోసం CGF ఫండ్ నుంచి మరి గౌరవ దేవాదాయ శాఖ మంత్రి గారిని 2.5-3 కోట్లు శాంక్షన్ చేయాలని చెప్పేసి కోరాను. తప్పకుండా అది శాంక్షన్ చేపించి ఆ వాటిని నిర్మించడమే కాకుండా ఇప్పుడు ప్రభుత్వం టెంపుల్ టూరిజం, ఆధ్యాత్మిక పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలి రాష్ట్రంలో. ఎందుకంటే కలియుగ ప్రత్యక్ష దైవం ఏడుకొండలవాడు ఇక్కడే ఉన్నారు, మన శ్రీశైలం శివయ్య, అదేవిధంగా అమ్మవారు, విజయవాడ అమ్మవారు, మరి ఇటువంటి ప్రాశస్త్యం కలిగిన ప్రాముఖ్యత కలిగిన గుళ్ళు ఉన్నాయి. కాబట్టి టెంపుల్ టూరిజం డెవలప్ చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు తగు చర్యలు తీసుకుంటూ ఉన్నారు. దాంట్లో భాగంగా మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి టీటీడీ సహకారంతో 10 నుంచి 15 కోట్ల రూపాయలు, ఎందుకంటే వేలాది మంది భక్తులు ఏదైతే వస్తున్నారో వారికి సౌకర్యాలు, రూమ్స్ కానివ్వండి, లేకపోతే టాయిలెట్స్ కానివ్వండి, గెస్ట్ హౌస్ కానివ్వండి, కొంత వాటిని డెవలప్ చేస్తానికి 15 కోట్ల రూపాయలు కూడా తీసుకొస్తామని చెప్పేసి మనం చేస్తాం.